తెలుగు హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, సీనియర్ సైకాలజిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చాలా వరకు కూడా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, ఇంకొక 10 రోజుల్లోనో ఒక నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయనుక ఫోన్ లాగేసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్స్ లాగేసుకోవడం, టీవీ రిమోట్లు తీసేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం కరెక్టేనా పేరెంట్స్? అది ఎంతవరకు వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఒకసారి చెప్తారా సార్? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పినట్టు చాలామంది పేరెంట్స్ చేస్తుంటారు ఈ విధంగా. ఓకే, కానీ ఈ విధంగా చేసినప్పుడు రియాక్షన్ ఎలా ఉండదు అనేది పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ వీళ్ళు కనుక బాగా ఎడిక్ట్ అయ్యారు అనుకోండి, ఎడిక్ట్ అయిన వాళ్ళ దగ్గర మీరు లాక్కున్నారు అనుకోండి, చాలా వైలెంట్ బిహేవియర్ వచ్చిందండి. పిల్లల మీద ఎదురు తిరుగుతారండి. నువ్వు అది ఇవ్వకపోతే నేను చదవను అంటాడండి. ఇప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్? ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు నేను ఇవ్వను అంటారు, వాళ్ళు నేను చదవను అంటాడు. ఇప్పుడు డెడ్ లాక్ అవుతుందా లేదా? మరి ఆటోమేటిక్గా బెండ్ అయ్యి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కదా. సో కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఎనీ అబ్రప్ట్ చేంజ్ చేయకూడదండి. సడన్గా మీరు అప్పుడు దాకా ఏమన్నా అది మరి ఫస్ట్లోనే చేస్తున్నట్టయితే ఇయర్ బిగినింగ్లో చేస్తే అప్పుడు వీళ్ళు దాన్ని తట్టుకుంటారు. దానికి మీరు ఇప్పుడు దాకా గారాభంగా చేసేసి సడన్గా వచ్చేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మొత్తం జీరో చేసేస్తే ఈ బ్రెయిన్ ఒప్పుకోదండి. అప్పుడు వీళ్ళు కొంతమంది అయితే కొద్దిగా సాఫ్ట్ పీపుల్ అయితే అడ్జస్ట్ అవుతారు కొంతమంది, కానీ ఏమాత్రం కొంచెం ఓవర్ యాక్టివ్గా ఉండి అడిక్షన్ అయిన వాళ్ళు అంటే వాళ్ళు రివోల్ట్ అవుతారండి. ఒకసారి పేరెంట్స్ కొట్టడానికి కూడా వస్తారండి. అవును సార్, ఇటీవల కాలంలో ఒక న్యూస్ మనం విన్నాం, గేమ్స్ ఆడుకోవడానికి ఫోన్ ఇవ్వలేదని వాళ్ళ అమ్మ మీద దాడి చేయడం ఇట్లాంటి. కరెక్ట్. సో కాబట్టి ఈ వైలెంట్ బిహేవియర్ని మనము ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. అప్పుడు తప్పనిసరిగా ఏమవుతుంది, మీరు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అనవసరంగా రాంగ్ యాక్షన్ చేసి రాంగ్ రిజల్ట్ తెచ్చుకున్నాడు కదా. సపోజ్ మీరు ఇంకా గట్టిగా పట్టుబట్టారనుకోండి, ఇతని పరిస్థితి సరిగా రాయడు, అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాడు? పేరెంట్స్నే బ్లేమ్ చేస్తాడు. మీరు ఆ రోజు నాకు ఫోన్ ఇచ్చి ఉంటే నేను ఒక అరగంట చూసుకొని మళ్ళీ ఇచ్చేవాడిని, నేను హ్యాపీగా రాసేవాడిని, మీ వల్లే నేను రాయలేకపోయాను, మీ వల్లే నా భవిష్యత్తు పాడైందని మళ్ళీ వీళ్ళనే బ్లేమ్ చేస్తారు. కాబట్టి ఏది కూడా అట్లా సడన్గా తీయకూడదండి. కావాలంటే ఏం చేయాలి, మనం ఒక 2-3 months నుంచి మెల్లమెల్లగా చెప్పుకుంటూ, ఓకే, స్లోగా ఇదిగో బాబా నీకు రోజు ఇప్పుడు 2 hours వాడుతున్నావు కదా, తర్వాత నీకు 1 hour ఛాన్స్ ఇస్తాం, తర్వాత ½ an hour, ఇట్లా మనము మెల్లమెల్లగా వాటిని గైడ్ చేసుకుంటూ కన్విన్స్ చేయాల్సింది పిల్లల్ని. కొంచెం కన్విన్స్ చేసుకుంటూ స్మూత్గా దువ్వుకుంటూ రావాలన్నమాట. ప్లస్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో మీరు ఇట్లా తీసేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలండి. ఆల్టర్నేటివ్ కాసేపు పేరెంట్స్ అని కూర్చొని కబుర్లు చెప్పటము, ఓకే, లేక కాసేపు అట్లా హోటల్ రెస్టారెంట్ తీసుకురావటము, ఏదో ఒకటి చేయాలండి. చేస్తూ ఉంటే కొంచెం రిలాక్స్ అవుతుంది. పరీక్ష కదని చెప్పేసి 24 hours చదవమని కాదండి, ఈ బ్రెయిన్ కూడా కొంత రెస్ట్ ఉండాలి. కాబట్టి పేరెంట్స్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంతేగాని పేరెంట్స్ అథారిటీ ఉంది కదా అని చెప్పేసి మేము లాగేసుకుంటాము తీసేస్తాము అంటే చాలా కష్టం అండి. ఒకవేళ అంటే ఆ టైంలో ఏదైనా పిల్లలు అడిగితే సార్, అంటే ఇప్పుడు ఏదైనా మంచి సినిమా వచ్చింది, ఆ పిల్లలకి చూడాలనిపించింది, ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకొక 2-3 రోజులు, అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు చెప్పాలండి, ఇప్పుడు నువ్వు ఈ సినిమా చూసావంటే ఈ సినిమా స్టోరీ అంతా నీ బ్రెయిన్లోకి ఎక్కుద్ది, అంతే కదా. ఎక్కి ఏమవుతుంది, నువ్వు ఇంతమంది చదివి కొన్ని ఓవర్ రైట్ అయిపోతాయండి, మళ్ళీ నువ్వే ఎక్స్ట్రా శ్రమ పడాల్సి వచ్చింది. ఈ సినిమా మళ్ళీ వచ్చింది కదా, కేబుల్ టీవీలో ఈ సినిమాలు మళ్ళీ వస్తాయి, లేదంటే నేను థియేటర్కి తీసుకెళ్ళి చూపిస్తా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనే థియేటర్ తీసుకెళ్ళి చూపిస్తా అన్నాం అనుకుంటే అప్పుడు కూల్ అవుతారు. మనం వాళ్ళకి కన్విన్సింగ్గా హెల్పింగ్గా చెప్పాలండి. అంతేకాని మనం డిక్టేటర్షిప్ లాగా ఫోర్స్ చేయకూడదండి. నువ్వు సినిమా చూడటానికి వీల్లేదని అన్నారనుకోండి, లేదు నేను చూస్తా అంటాడు. ఎస్పెషల్లీ టీనేజ్లో ఏమవుతుందంటే వాళ్ళు మనం ఏది చేయమంటే అది చేయనని ఎదురు తిరుగుతుంటారు, ఏదైతే వద్దనుకుంటే అదే చేస్తారు. సో కాబట్టి టీనేజర్స్ని హ్యాండిల్ చేయడంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది అబ్రప్ట్గా చేయకూడదు. మీరు సలహాలు ఇవ్వాలి, కన్విన్స్ చేయాలి, కానీ వాళ్ళని ఫోర్స్ చేస్తే మాత్రం మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇలాంటి ఫోన్ లాక్కోవడం, టీవీలు లాక్కోవడం ఇలాంటి అయితే చేయకూడదు, టీవీ రిమోట్ ఎప్పుడు అబ్రప్ట్గా చేయకూడదు. మీరు గ్రాడ్యువల్గా తీసుకురండి. ఈవెన్ ఎగ్జామ్స్ టైంలో అయినా కావాలంటే 15-20 minutes ఇవ్వండి, ఒక ½ an hour ఇవ్వండి. సపోజ్ కాసేపు కామెడీ సీన్స్ చూస్తాను చూడండి, ఒక ½ an hour ఏముంది, కాసేపు రిలాక్స్ అవుతాడు బ్రెయిన్. మంచిది, అది కూడా హెల్ప్ అవుతుంది కదా, కొంచెం రిలాక్స్ అవుతాడు. 24 hours చదవక్కర్లా. ఇప్పుడు కామెడీ సీన్స్ నాకు చూడొచ్చు, కానీ 3 hours సినిమా చూస్తానంటే ఎలా చేయకూడదు. 3 hours టైం పోతే మరి కష్టం అవుతుంది కదా. సో ఎలా చేసినా కానీ అది పేరెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పేరెంట్స్ పెంచడంలో ఈ విషయాలు నేర్చుకుంటే అబ్రప్ట్ చేంజెస్ చేయకుండా స్మూత్గా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలని ఒక విధంగా చెప్పాలండి. వాళ్ళ స్థానంలో మనం ఉంటే మనం ఏం చేస్తాము, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటే ఈ అబ్రప్ట్ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు. సూపర్ సార్. చాలా మంది పేరెంట్స్కి ఇది డౌటే, అంటే తీసుకుంటే ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది చాలా డౌట్ ఉంటుంది. సో వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.